గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాజీ అఫీషియల్. ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ 2025 ఈ రోజు నిమజ్జనం స్టార్టింగ్ నుంచి అంటే గణేష్ని తీసినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు మొత్తం వ్లాగ్ అయితే మన వీడియోలో అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ టు వాచ్ టిల్ అండ్ థ్యాంక్ యూ. దాదాపు 4 లక్షల మంది అయితే రావడం జరిగింది నిమజ్జనానికి. చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్. అసలు పోలీసులు కూడా ఒక 30,000 మంది అయితే వచ్చారు. పోలీసులు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ గణేష్ విగ్రహం కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఎక్కడికక్కడ ప్రసాదాలు పంచిపెట్టడం కానివ్వండి, లడ్డూలు, వాటర్ ప్యాకెట్స్, ఎవ్వరికి ఇబ్బంది. ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనకి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఒకవేళ అంటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళకపోవచ్చు, కానీ నిమజ్జనానికి అయితే ఖచ్చితంగా వెళ్తాను. సో నాకు అంత ఇష్టం, వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తాను. గణేష్ని తీసిన తర్వాత ఈ మండపం అంటే ఆ క్రెయిన్తో, అంటే ఒక క్రెయిన్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు ఒకే సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఆ క్రెయిన్ వాడతారనమాట. ఎందుకంటే అతనే కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా పెట్టగలడు లారీ మీద. సో అందుకోసమని అతన్ని ప్రత్యేకించి తీసుకొచ్చి నిమజ్జనం అనేది స్టార్ట్ చేయడం. క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత జనం వచ్చారంటే. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చారు. అండ్ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవరిని కూడా నిమజ్జనం దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడికక్కడికి భారీ గేట్లు వేసేసి ఆపేసి, అంటే జనాలు కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ దగ్గరికి వెళ్ళకూడదు కదా నిమజ్జనం కోసం, అందుకని. సో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే గణేష్ని విగ్రహం ముందు పార్వతీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళడం. అంటే ఎప్పుడు ఏ ఇయర్ లేదు, ఈ ఇయర్ మాత్రమే పార్వతీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళడం. అందరి నోట ఒకటే నినాదం, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, బాయ్ బాయ్ గణేష. సో మొత్తానికి మన గణేష్ నిమజ్జనం అయితే అలా అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ వరకు కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివాజీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి ప్లీజ్. అండ్